బయోక్వెస్ట్ ఫార్ములా అంటే మీరు ఎల్ఓసి తర్వాత జూ డిస్ట్రాప్స్ తర్వాత ఎస్ఐట్ పైన ఈ సింబల్ ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే బిసిడి. ఓకే. బయోడిగ్రేడబుల్, కాన్సన్ట్రేటెడ్, డెర్మటాలజికలీ టెస్టెడ్ అనమాట. బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి? వాతావరణానికి ఎటువంటి హాని కలిగించవు మన ప్రొడక్ట్స్. కాన్సన్ట్రేటెడ్ అంటే బాగా చిక్కగా ఉంటాయి, వాటర్ లో కలిపి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా డెర్మటాలజికలీ టెస్టెడ్. డెర్మటాలజికలీ టెస్టెడ్ అంటే ఏంటి? మన ప్రొడక్ట్స్ అన్ని కూడా చేతుల మీద ఉపయోగించిన అంటే మన స్కిన్ కి తగిలినా కూడా మన స్కిన్ కి ఎటువంటి హాని అనేది కలగదన్నమాట. తర్వాత యుఎస్ఈపిఏ అక్కడ రాసి కూడా ఉంది, నోట్ చేసుకోండి. యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్, ఈపిఏ అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అంటే మన ప్రొడక్ట్స్ అన్ని మీకు తెలిసిందే కదా, యుఎస్ నుంచి మనము ఐ మీన్ యుఎస్ బేస్డ్ ప్రొడక్ట్స్. అయితే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయక ముందే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి అదర్ కంట్రీ నుంచి వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ థర్డ్ పార్టీ దాంట్లో చేసేవాళ్ళం. ఎప్పుడైతే మదురైలో మనకి ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అయిందో దెన్ మన ప్రొడక్ట్స్ అన్ని ఇండియాలోనే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. అయితే మేజర్ మదర్ బేస్ ఎక్కడ? యుఎస్. యాక్చువల్ గా ఈ యుఎస్ లో ఎన్విరాన్మెంటల్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఏజెన్సీస్ ఉంటాయి. వాళ్ళతో మనం కలిసి క్లోజ్ గా వర్క్ చేస్తాం. వాళ్ళు సర్టిఫై చేశారు మన ప్రొడక్ట్స్ ని. ఏఐఎస్ఈ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సోప్స్, డిటర్జెంట్స్ అండ్ మెయింటెనెన్స్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మనము కొన్ని సబ్బులు వాడతాము, సర్ఫ్ వాడతాము, ఓకే, కొన్ని లిక్విడ్స్ వాడతాం కదా. దీనికి లోకల్ గా ఒక అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్ లో అప్రూవ్ అయితేనే ఈ ప్రొడక్ట్స్ బయటకు వస్తాయి అనమాట. అండ్ రైట్ నౌ మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ అసోసియేషన్ వాళ్ళు అప్రూవ్ చేసినటువంటివి. డిఎఫ్ఈ అంటాం, డిజైన్డ్ ఫర్ ఎన్విరాన్మెంట్. అంటే వాతావరణం కోసమే డిజైన్ చేయబడ్డాయా మన ప్రొడక్ట్స్ అని అన్నమాట. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ వాతావరణానికి కూడా హాని చెయ్యవు, మనిషికి కూడా హాని చెయ్యవు. ఇప్పుడు కదా అందరూ గో గ్రీన్ అనేవి మాట్లాడుతున్నారు. ఈ గో గ్రీన్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి ఎప్పుడో ఉంది. 1959 లో ఎల్ఓసి స్టార్ట్ చేసినప్పుడే ఉంది. తర్వాత 1989లో ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ అవార్డ్ ని కూడా సంపాదించుకున్నాం. అవునా? చాలా మంది పుట్టి కూడా ఉండరు 1989 అంటే. ఓకే. అప్పుడు నుంచి ఎప్పటి నుంచో అని ఎందుకు అంటున్నానంటే, రిచ్ డివోస్ అండ్ జైవన్ అండల్ న్యూట్రిలైట్ చూసి ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ ఎంతో ఆర్గానిక్, మనిషికి మంచిది, వాతావరణానికి మంచిది. మనం కూడా ఇలాంటి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసి వాతావరణానికి హాని కలగని ప్రొడక్ట్స్ ని తయారు చేద్దామనే వచ్చిన కాన్సెప్టే ఈ ఆంబే హోమ్ కేర్. అండ్ ఆంబే బిజినెస్ కూడా హోమ్ కేర్ తోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు మీలో చాలా మంది న్యూట్రిలైట్ ఎక్కువ రికమెండ్ చేస్తున్నారు, వాడుతున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. వాల్యూమ్ కూడా బాగుంటుంది, అందరం కూడా హెల్త్ మీద ఫోకస్ చేస్తాం. కానీ అసలు ఆంబే స్టార్ట్ అయ్యిందే హోమ్ కేర్ బిజినెస్ తో. ఇండియాలోకి వచ్చినప్పుడు కూడా ఒక 5 రకాల హోమ్ కేర్ ప్రొడక్ట్స్ తోనే ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే. నౌ ఆమ్వే ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకోవాలి? హోమ్ కేర్ ప్రొడక్ట్స్ బయట మార్కెట్ లో కూడా నాకు చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. బట్ మన ప్రొడక్ట్స్ ఏంటంటే, అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి క్వాలిటీ ఉంటుంది, మన ప్రొడక్ట్స్ కి కూడా క్వాలిటీ ఉంది. కానీ కన్సిస్టెన్సీ. ఒక ప్రొడక్ట్ కొన్నాళ్ళు వాడిన తర్వాత అరే ఇది క్వాలిటీ తగ్గిపోయింది అని అనుకుంటాం. బట్ అలా ఉండదు. ఎవ్రీ టైమ్ యూ గెట్ ద క్వాలిటీ, సేమ్ క్వాలిటీ. కాన్సన్ట్రేటెడ్ అంటే బాగా చిక్కగా ఉంటాయి. సుపీరియర్ వాల్యూ ఫర్ మనీ. మనం పెట్టే ప్రతి రూపాయి కూడా వాల్యూ ఇస్తుంది. అలాగే ఎకో ఫ్రెండ్లీ, వాతావరణానికి హాని చేయదు, మనీ బ్యాక్ గ్యారంటీ. ఓకే. అంటే ప్రొడక్ట్ వాడి నచ్చక రిటర్న్ చేసినా మన డబ్బులు మనకు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి రేంజ్ ఏంటి? ఎల్ఓసి, అలాగే డిష్ డ్రాప్స్, ఎసెట్ అంటే ఇలా చెప్పాలి, సర్ఫేస్ క్లీనర్స్, యుటెన్సిల్ క్లీనర్, లాండ్రీ ప్రొడక్ట్స్, ఆటోమోటివ్ క్లీనర్స్ అండ్ ప్లాంట్ కేర్. మీరు ఎప్పుడైనా సరే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా
మా దగ్గర బట్టలు ఉతుక్కునే ప్రొడక్ట్ ఉంది, అంట్లు తోముకునే ప్రొడక్ట్ ఉంది కాదండి మనం చెప్పాల్సినటువంటిది. వీ హ్యావ్ సర్ఫేస్ క్లీనర్స్, యుటెన్సిల్ క్లీనర్, లాండ్రీ ప్రొడక్ట్స్. ఓకే, సో ముందుగా సర్ఫేస్ క్లీనర్స్ గురించి తెలుసుకుందాం. సో సర్ఫేస్ క్లీనర్స్ లో 3 ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. ఓకే, మూడేంటి? ఎల్ఓసి, జూమ్ అండ్ పర్స్యూ అన్నమాట. సో ఎల్ఓసి లిక్విడ్ ఆర్గానిక్ మల్టీపర్పస్ క్లీనర్. మన మన ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో ఏ ప్రదేశాల్లో అయితే అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళి అన్నిటినీ కూడా చక్కగా రిమూవ్ చేసేస్తుంది. ఎల్ఓసిలో న్యాచురల్ ఆయిల్స్, న్యాచురల్ సాల్ట్స్ ఉంటాయి. దానివల్ల చేతులు చాలా మృదువుగా ఉంటాయి. అలాగే ఎటువంటి హార్మ్ఫుల్ రెసిడ్యూస్ కూడా ఎల్ఓసిలో ఉండవు. పామ్ ఆయిల్ ఉంటుంది, న్యాచురల్ ఆయిల్స్ కూడా ఉంటాయి. బయోప్లస్ ఫామ్ లో ఉంటుంది, ఏఐఎస్సి సర్టిఫైడ్, డిఎఫ్ఈ సర్టిఫైడ్. ఎల్ఓసిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? ఫ్లోర్స్, సింక్స్, వర్క్ టాప్స్, పెయింటెడ్ వాషబుల్ వాల్స్. 1 లీటర్ వాటర్ లో 6 ml. ప్లాస్టిక్ ఫర్నిచర్ 1 లీటర్ వాటర్ లో 6 ml. ఫ్యాబ్రిక్ వాష్ చేయడానికి 1 లీటర్ వాటర్ లో 5 ml. నన్ను చాలా మంది అడిగారు ఏమని, ఇప్పుడు LOC తోనే మనం డిషెస్ క్లీన్ చేసుకోవచ్చు, LOC తోనే ఫ్యాబ్రిక్ వాష్ చేసుకోవచ్చు, LOC తోనే అన్ని చేస్తున్నప్పుడు మరి ఎసైట్ ఎవరు కొనుక్కుంటారు, డిష్ టాప్స్ ఎవరు కొనుక్కుంటారు? ఇక్కడ చూడండి, 1 లీటర్ వాటర్ కి 5 ml తీసుకోవాలి. అదే ఎసైట్ ఎంత వేసుకోవాలి 1 లీటర్ కి? ఎనీ ఎనీ ఐడియా? వాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మందికి తెలుసు. 1 లీటర్ వాటర్ కి ఎంత వేసుకుంటాం? ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. ఎంత చెప్తారని భయపడ్డాను. 1 ml వేసుకుంటాం. సూపర్. మరి ఎల్ఓసి ఎంత వాడాలి? 5 ml. అప్పుడు డిఫరెన్స్ లో, కాస్టింగ్ లో కూడా డిఫరెన్స్ వస్తుందా? సడన్ గా నా దగ్గర ఎస్ఐట్ అయిపోయింది, ఐ కెన్ యూజ్ ఎల్ఓసి. లేదు, మన ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయి, వన్ స్టాప్ సొల్యూషన్ కింద ఎవరికైనా ఇద్దాం అనుకున్నప్పుడు మీరు ఎల్ఓసిని ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఎల్ఓసిని వాషింగ్ మెషిన్ లో వేయకూడదు. ఎందుకంటే వాషింగ్ మెషిన్ లో వాడితే నొరగ ఎక్కువ వస్తుంది, అదొకటి. యుటెన్సిల్స్ కి 1 లీటర్ కి 1 ml మనం అంత వాడం, రీడైల్యూట్ చేసుకుని వాడతాం. సో ఒకవేళ మీరు హ్యాండ్ వాష్ లేదు మీ దగ్గర, జస్ట్ చేతులు కడుక్కోవాలనుకున్నారు, హాఫ్ ప్లంజ్ ఎల్ఓసి తీసుకొని చక్కగా చేతుల్ని వాష్ చేసుకోండి. సో యాక్చువల్ గా కొన్ని ప్రైజెస్ చేంజ్ అయ్యాయి, సో అప్డేటెడ్ కాదు. బట్ ఎల్ఓసికి వీటికి చేంజ్ కాలేదు, కొన్నిటికి చేంజ్ అవ్వలేదు. ఓకే, 1 లీటర్ వచ్చి 547 రూపీస్. సో ఫ్లోర్ ని క్లీన్ చేయాలి అంటే 3 రూపీస్ 28 పైసా. ఫ్యాబ్రిక్ ఏదైనా హార్డ్ సర్ఫేసెస్ క్లీన్ చేయాలంటే 300 స్క్వేర్ ఫీట్ కి 16 రూపీస్ 40 పైసా. డిష్ వాషింగ్ అయితే 5 లీటర్స్ కి 5 ml తీసుకుంటే 2 రూపీస్ 73 పైసా. హ్యాండ్ వాష్ అయితే 21 రూపీస్ 88 పైసా. దేనికి? బట్టలు గనక ఉతుక్కున్నట్లయితే. కాబట్టి మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకోండి. దీన్ని మీరు టీమ్ కి కూడా షేర్ చేయొచ్చు. ఓకేనా? ఆ టీమ్ కి షేర్ చేయడం అంటే దాన్ని ఒక, ఇప్పుడు నేను దీన్ని చక్కగా ప్రింట్అవుట్ తీసి ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా. వాళ్ళు రేపు పొద్దున్న క్లయింట్ కి చెప్పేటప్పుడు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఇంత కాస్ట్ అంటే నేను అన్ని కూడా తీసుకుంది ఎంఆర్పిస్, నో డిఏపిస్. ఏమి ఎవరు రిప్లై ఇవ్వలేదు, బాలేదా? అంతా బాగుందండి, మమ్మల్నే తయారు చేసుకోమన్నాం బాలేదు అంటారా? ఇది నా ఓన్ మెటీరియల్, నేను తయారు చేసుకున్నా. ఓకే, దీన్నే టూల్స్ అంటారు. మనం రిటైలింగ్ చేయడానికి టూల్స్ అంటారు. ఇలాంటి టూల్స్ ని మీరు యూజ్ చేసుకోవాలన్నమాట, తయారు చేసుకోవాలి మీరు టూల్స్ ని. ఓకేనా? అండ్ మీ టీం అందరికి ఇచ్చారనుకోండి, ప్రైజ్ చేతిలోనే ఉంటుంది, చెప్పడానికి కూడా బాగుంటుంది అనమాట. రైట్. తర్వాత జూమ్. ప్రతి ఇంట్లో, ప్రతి కిచెన్ లో ఖచ్చితంగా ఉండి తీరవలసినటువంటి ఒక ప్రొడక్ట్ అన్నమాట జూమ్ అనేది. సో జూమ్ పవర్ఫుల్ ఫార్ములా అండ్ సర్ఫాక్టెంట్స్ కలిగి ఉంటుంది. అంటే ఏం చేస్తుందంటే, మామూలుగా జిడ్డు ఉంటుంది, జిడ్డు ప్లస్ దుమ్ము, అంత కఠినమైన మరకల్ని కూడా సింపుల్ పీసెస్ లోకి బ్రేక్ చేసి మొత్తం అన్నిటిని కూడా తీసేస్తుంది, జిడ్డు మొత్తాన్ని. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మన చిమ్మి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా కిచెన్ లో, దే ఆర్ ద బెస్ట్ వన్స్. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎలా ఉంటుంది? మొత్తం జిడ్డు ఉంటుంది,
వాతావరణంలో దుమ్మంతా రెక్కలకి పట్టేస్తాయి. సో కుకింగ్ ఆయిల్, ఫింగర్ ప్రింట్, క్రేయాన్ మార్క్స్, లిప్స్టిక్ మార్క్స్, స్మోక్ స్టెయిన్, పెన్సిల్ మార్క్, ఫుడ్ స్టెయిన్స్, ఇవన్నీ కూడా తొలగించే టూ ఎంఎల్, ఓవెన్ అయితే జస్ట్ 3 ml వాడుకుంటే సరిపోతుంది. అండ్ ఎంత డైల్యూట్ చేసుకుంటారు, ఎలా డైల్యూట్ చేసుకోవాలి? 1:2 డైల్యూట్ చేసుకోవాలి. మన స్క్వీజ్ బాటిల్ మీద 1:1, 1:2, 1:3 ఉంటుంది. 1:2 డైల్యూట్ చేసుకోండి. అండ్ మీరు ప్యూర్ వాటర్ మిక్స్ చేస్తే మనం డైల్యూట్ చేసుకున్న లిక్విడ్ 3 months స్టోర్ చేయబడుతుంది. అంటే ప్యూర్ వాటర్ అంటే ఇంకా మనం తాగే వాటరే అని అనుకోవచ్చు మీరు. ఎక్కడ ఎలాంటి స్టెయిన్స్ ని, లిప్స్టిక్, క్రేయాన్, పెన్ మార్క్స్, ఆయిల్, గ్రీస్, స్మోక్ స్టెయిన్, ఫింగర్ ప్రింట్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్, ఇంజన్ పార్ట్స్, సైకిల్ పార్ట్స్, వైర్ మెష్, గ్యాస్ స్టవ్, బ్లాక్డ్ బర్నర్స్, ఫ్రిజ్ లోపలి భాగాలు, బయట భాగాలు, సాఫ్ట్ గా ఉన్నటువంటి ప్రదేశాల మీద, వాటర్ ని పీల్చుకునే ప్రదేశాలు, కార్పెట్స్, బట్టలు, పాలిష్డ్ మార్బుల్, లాక్వేడ్ సర్ఫేస్. లాక్వేడ్ సర్ఫేస్ అంటే అది ఒక డిజైన్ పెయింటింగ్ చేసినటువంటి కొన్ని సర్ఫేసెస్ అన్నమాట. మీరు గూగుల్లో చూసినా కూడా లాక్వేడ్ సర్ఫేసెస్ అంటే తెలుస్తుంది. ఒక నిమిషం చూస్తున్నాను. అవి ఏమవుతాయంటే వాటి మీద చేసినప్పుడు ఆ ఫినిషింగ్స్ అవన్నీ పోతాయి. లాక్వేడ్ సర్ఫేసెస్ అంటే ఇవి జనరల్ గా మనకి హై గ్లాసీ కోటింగ్స్ అన్నమాట. వుడ్ మీద, మెటల్ మీద వేస్తారు. సో అందుకని జూమ్ ని కనుక స్ప్రే చేశారనుకోండి, అవన్నీ కూడా పోతుంది అనమాట. ఓకే, అందుకని వాటి మీద మనము ఆ షైనింగ్ ఉన్నటువంటివి వాటిని యూజ్ చేయకూడదు. స్పెషల్ పాలిష్ అది కార్ మీద కానీ లేకపోతే కొన్ని వుడ్ మీద వేస్తారనమాట. వీటి మీద యూజ్ చేయకండి. 1 minute, ఇక్కడ పర్స్యూ మిస్ అయిపోయింది. ప్రతి ఇంట్లో దేర్ ఇస్ నో డౌట్ అండి, అందరి ఇంట్లో ఉండాలి పర్స్యూ. అదేంటండి అన్ని ప్రొడక్ట్స్ అందరిళ్ళలో ఉండాలా అని మీరు అడగచ్చు. బట్ ఖచ్చితంగా ఫినాయిల్ కి బదులుగా మనకి పర్స్యూ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే పర్స్యూ 7 రకాలుగా పనిచేస్తుంది మనకి. ఫస్ట్ క్లీనింగ్ చేస్తుంది. మీరు రోజు ఎల్ఓసితో క్లీన్ చేస్తారు కదా, ఎప్పుడైనా ఒకసారి అంటే ఇప్పుడు వారంలో 2 రోజులు మీరు పర్స్యూతో క్లీన్ చేసుకోవచ్చు. పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పూట ఎల్ఓసి, ఒక పూట పర్స్యూ. ఓకే, క్లీనర్, డిజిన్ఫెక్టెంట్, ఇన్ఫెక్షన్స్ ని తీసేస్తుంది. డియోడ్రైజర్, బ్యాడ్ స్మెల్ ని తీసేస్తుంది. శానిటైజర్ గా పనిచేస్తుంది. ఓకే, వైర్యుసైడ్ గా పనిచేస్తుంది. ఫంగిసైడ్ గా పనిచేస్తుంది. ఫంగస్, ఫంగస్ అన్నప్పుడు మీకు ఇప్పుడు వచ్చే పెయింట్స్ కి జనరల్ గా బూజు పట్టదు, కానీ సున్నాలు కొన్ని వేసినప్పుడు కార్నర్ లో ఒక రకంగా దిట్టంగా పట్టేస్తుంది బూజు, ఫంగస్. దానికి స్ప్రే చేయొచ్చు. ఈ మధ్యన మనం ఈ పర్టికులర్ వర్డింగ్ చెప్పట్లేదు పాయింట్, బట్ ఫస్ట్ లో చెప్పేవాళ్ళం, విచ్ ఇస్ మైల్డ్యూ స్టాట్. మీరు బకెట్ లో వాటర్ వేసేసి ఒక మగ్గు వేయండి, కదిలించకుండా ఒక 2 రోజులు వదిలేస్తే నీళ్ళల్లో నానినటువంటి సైడ్ లో ఒక రకమైన జిడ్డు ఏర్పడుతుంది. ఐడియా ఉంది కదా, దాన్ని మైల్డ్యూ స్టాట్ అంటారు. అలాంటి జిడ్డు నేల మీద ఉంటే కాలు జారి పడిపోతాం. కాబట్టి ఫ్లోర్ మీద అలాంటి జిడ్డును తొలగించడానికి వాడతాం. నాచు కూడా క్లీన్ అయిపోతుంది మనకి పర్స్యూతో. నేనైతే ఎక్కువగా
బాత్రూమ్ లో కంపల్సరీ యూజ్ చేస్తా. ఇప్పుడు చలికాలంలో, వర్షాకాలంలో బాత్రూమ్స్ త్వరగా డ్రై కావు. మనం పర్సీవ్ తో గనక వాటర్ స్ప్రే చేస్తే చాలా ఫాస్ట్ గా డ్రై అవుతుంది. ఈ టిప్ ని ట్రై చేసి చూడండి. సో పర్సీవ్ కి ఒక రూల్ ఉంటుంది. ఏంటంటే మన మదర్ ప్రొడక్ట్స్ ని నీళ్ళల్లో కలిపి స్టోర్ చేసినట్టుగా పర్సీవ్ ని స్టోర్ చేయకూడదు. ఎందుకంటే అన్ని ప్రొడక్ట్స్ మీకు బెస్ట్ బిఫోర్, బట్ పర్సీవ్ ఎక్స్పైరీ 3 ఇయర్స్ ఉంటుంది. త్రీ ఇయర్స్ ఉంటుంది బెస్ట్ ఎక్స్పైరీ. రీజన్ ఏంటి అంటే ఇట్స్ అ డిజిన్ఫెక్టెంట్ ప్రొడక్ట్ కదా, కంపల్సరీగా ఎక్స్పైరీ ఉంటుంది. అందుకని నీళ్ళల్లో స్టోర్ చేసి పెట్టకూడదు. పర్స్యూని వాటర్ లో కలిపిన తర్వాత వాడినా వాడకపోయినా 24 గంటల్లో పడేయాలి. పర్స్యూకి రంగు గాని వాసన గాని ఉండదు. మీరు పర్స్యూని నీళ్ళలో కలిపినప్పుడు రంగు మారినా వాసన వస్తున్నా ముద్దగా అయినా సరే పడేసేయాలి. ఓకే. అండ్ అదే విధంగా పర్స్యూని 24 అవర్స్ లో వాడి పడేసేయాలి. పర్స్యూని ఎలా ఉపయోగించాలి అంటే లో ఇన్ఫెక్టెడ్ ఏరియాస్, మీడియం ఇన్ఫెక్టెడ్ ఏరియాస్, హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్. మెయిన్ గా లో ఇన్ఫెక్షన్స్ కిచెన్ లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఉండవు, ఎందుకంటే క్లీన్ గా పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఫుడ్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ కంపల్సరీ బ్యాక్టీరియా ఉంటుంది. డస్ట్ బిన్స్ లో కానీ, డైనింగ్ టేబుల్ మీద కానీ, రిఫ్రిజిరేటర్స్ లో కానీ, కిచెన్ గ్యాస్ స్టవ్ దగ్గర, ఆ టాప్స్ ఉంటాయి కదా అవన్నీ. అక్కడ 1 లీటర్ వాటర్ లో 4 ml కలుపుకోవాలి. మీడియం ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ లో 1 లీటర్ లో 8 ml. ఫ్లోర్ క్లీనింగ్ కావచ్చు, రిఫ్రిజిరేటర్ లో 8 ml స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అలాగే హైలీ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ 1 లీటర్ వాటర్ లో 16 ml. సో 1 లీటర్ లో 16 ml అంటే ఏంటి? 1 లీటర్ లో 16 ml ఎక్కడ చేస్తారు? పబ్లిక్ టాయిలెట్ ఏరియాస్, మన ఇంట్లో టాయిలెట్స్ కానీ, హాస్పిటల్, స్విమ్మింగ్ పూల్, థియేటర్స్, ఇట్లాంటివన్నీ. బాత్రూమ్ లో కాలు జారకుండా ఉండాలి అంటే కొంచెం జూ పర్స్యూని కొంచెం వాటర్ లో మిక్స్ చేయాలి. డైరెక్ట్ గా స్ప్రే చేసినప్పుడు కాలు జారుతాయి. ఓకేనా? సో నీళ్ళలో కలుపుకోండి. ఇప్పుడు మీరు ఒక 1 ml కలపాలనుకున్నారు, హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ లో కలుపుకోండి. మీరు ఎందుకు కాలు జారుతున్నాయి? కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవడం వల్ల కాలు జారుతాయి. ఇనీషియల్ డేస్ లో నాకు కూడా ఇదే జరిగింది. సో అప్పుడు నేను ఏం చేయడం స్టార్ట్ చేశానంటే స్ప్రే బాటిల్ ని ఒక 500 ml, అది నేను అది నా బాత్రూమ్ లో పెట్టేస్తా ఒక కంప్లీట్ గా. నేను ఏం చేస్తానంటే బకెట్ లో కొంచెం 1 లీటర్ వాటర్ ఎంతో తీసుకుని దానికి తగ్గట్టుగా స్ప్రే చేసుకుని అందులో ఆ వాటర్ ని యూజ్ చేస్తా. అప్పుడు కాల్జారం. ఎక్కడ కూడా మరకలు తొలగించడానికి పని చేయవండి, ఓన్లీ డిజిన్ఫెక్టెంట్. కలిపి వాడకూడదు. వాష్ చేసేసిన తర్వాత అప్పుడు మీరు డిప్ చేసి తీయచ్చు. యా. ఎప్పుడు కూడా మీరు పర్స్యూని బట్టలు ఉతికేటప్పుడు కాదు, బట్టలు ఉతికిన తర్వాత యూజ్ చేయాలి యాజ్ అ డిజిన్ఫెక్టెంట్ గా. 1/2 లీటర్ బాటిల్ ఆల్మోస్ట్ మీకు 62.5 లీటర్ సొల్యూషన్ తయారవుతుంది. ఏది? 1 లీటర్ లో 8 ml కలుపుకుంటే. సో నా సజెషన్ ఏంటి అంటే 5 లీటర్స్ క్యాన్ ఇస్ సజెస్టబుల్. నేను వాడే వాడకానికి అయితే 1/2 లీటర్ బాటిల్ అసలు ఒక్క 1 మంత్ కూడా రాదు. నేను ఎప్పుడైతే స్క్వీజ్ బాటిల్స్ లో ఒక 2-3 ప్లేసెస్ లో పెడతాను, స్క్వీజ్ బాటిల్ ఇన్స్టెంట్ గా యూజ్ చేసుకోవడానికి, ఆ మా హస్బెండ్ అసలు ఎంత వరి అయిపోతారంటే అయిపోద్ది 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 అని, అంత బాగా వాడతాం అనమాట. అండ్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఇన్ఫెక్షన్స్ కి వాటికి కూడా హెల్ప్ అవుతుంది. యా, పిల్లల బట్టలకు కూడా యూజ్ చేయొచ్చండి, అన్ని బట్టలకి యూజ్ చేయొచ్చు. ఫ్లోర్స్ క్లీన్ చేసుకోవడానికి మన ఇంట్లో ఫ్లోర్ మాపింగ్ కి 1 లీటర్ వాటర్ లో 8 ml తీసుకోండి, విచ్ కాస్ట్ యూ ₹4.29. హాస్పిటల్ 2500 స్క్వేర్ ఫీట్ కి 5 లీటర్స్ కి 80 ml పడుతుంది. ఓకే. అండ్ ₹42.90. మన బాత్రూమ్ లో అయితే 1 లీటర్ లో 8 ml. ఓకే. 2 లీటర్స్ లో 16 ml. ఇంతకన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ వాడడం వల్ల మీకు దెన్ కాల్ జారడం ఉంటుంది, ఎందుకని జిగురుగా ఉంటుంది కాబట్టి. మన కిచెన్ వర్క్ టాప్స్ ని శానిటైజ్ చేసుకోవడానికి 1/2 లీటర్ లో 2 ml, అంటే లీటర్ లో 4 ml. డిజిన్ఫెక్టెంట్ ఇక్కడ తక్కువ తక్కువ ఎందుకు చెప్తున్నారంటే స్టోర్ చేయకూడదు కదా, వాడి పడేయాలి.
అందుకని చెప్తున్నారు. డిజిన్ఫెక్టెంట్, డియోడ్రైజ్ ఏంటివి? డస్ట్బిన్, డిష్ ర్యాక్. ఇప్పుడు మనం పేపర్లు వేసి మన డిషెస్ ని షెల్ఫ్ లో పెడతాం. ముందు పర్స్యూని స్ప్రే చేసి ఆరిపోయిన తర్వాత పేపర్ పెట్టి పెట్టండి. అప్పుడు ఎక్కువ కాలం మీకు త్వరగా ఇన్సెక్ట్స్ లాంటివి రాకుండా ఉంటాయి. రిఫ్రిజిరేటర్ ఇంపార్టెంట్. శానిటైజ్ అండ్ డియోడ్రైజ్ చేయడానికి వాటర్ లో డిప్ చేసి తీయచ్చు. వన్స్ అవి ఆరిపోయిన తర్వాత మనం ర్యాక్స్ లో సర్దేసుకోవచ్చు. ఎక్వేరియంస్ క్లీన్ చేయొచ్చు. ఎక్వేరియంస్ ఎలా క్లీన్ చేయాలి? ఫస్ట్ ఫిషెస్ ని వేరే వాటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫస్ట్ ఎక్వేరియం ని శుభ్రంగా క్లీన్ చేయాలి. ఆ తర్వాత వాటర్ తో ఆ ఎక్వేరియం ని స్ప్రే చేసుకోవాలి. వన్స్ ఎక్వేరియం డ్రై అయిన తర్వాత అందులోకి వాటర్ ని ఎలో చేసి అప్పుడు ఫిషెస్ వేయాలి. చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లో కూడా వేయొచ్చు. కానీ చేపలు, రొయ్యలు ఉన్నప్పుడు వేయకూడదు పర్స్యూని. ఎందుకంటే బ్యాక్టీరియా చచ్చిపోతుంది. మళ్ళీ ఆ ఫిషెస్ అవన్నీ తింటే అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో వాటిని వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేసి అట్లాగా తీసుకోవాలన్నమాట. మన వాటర్ ట్యాంక్స్ ని క్లీన్ చేసుకోవచ్చు. పాల కేంద్రాలు, మటన్, చికెన్. సో సారీ, తర్వాత మనకి యుటెన్సిల్ క్లీనర్, డిష్ వాషింగ్ అన్నమాట. సో పవర్ఫుల్ అండ్ వర్సాటైల్, మల్టీపర్పస్ గా వాడుకుంటాము. వర్సాటైల్ అంటే బయట మనకి మార్కెట్ లో దొరికేలాగా కాకుండా ఇట్స్ డిఫరెంట్. బయోక్వెస్ట్ ఫార్ములా, ఓకే, డెర్మటాలజికలీ టెస్టెడ్, తర్వాత ఏఐఎస్సి సర్టిఫైడ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో లాంగ్ లాస్టింగ్, స్టీల్, కాపర్, బ్రాస్. బ్రాస్ అంటే ఇత్తడి. అల్యూమినియం, గ్లాస్, బోన్ చైనా క్రాకరీ. బోన్ చైనా క్రాకరీ అంటే పింగాణి లాంటివి. కట్లరీ అండ్ సిల్వర్, వెండి. వెండి కూడా యూజ్ చేసుకోవచ్చు, వెండి ఐటమ్స్ ని. బంగారం చేయొచ్చా అని అడిగితే మాకు తెలీదు, మేము ట్రై చేయలేదు. ట్రై చేయాలన్న ఉద్దేశం కూడా లేదు, ఎందుకంటే మా బంగారం ప్రీషియస్ కాబట్టి, ఇప్పుడు రేట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి. ఒకవేళ మీరు ప్రయత్నించి మీకు బాగున్నా వేరే వాళ్ళకి దయచేసి సలహాలు ఇవ్వకండి, వెండితో ఆపేయండి. ఓకేనా? బయట మార్కెట్ లో కూడా యూ గెట్ లాట్ ఆఫ్ లిక్విడ్స్ ఇప్పుడు. అవునా? ఏదేదో పేర్లతో ఎన్నున్నాయి అంటే ఇన్నున్నాయా అని అనిపిస్తుంది. బట్ బయట మార్కెట్ కి మనకి డిఫరెన్స్ ఏంటి? మన దాంట్లో ఎలోవీరా ఉంటుంది, కలబంద, చేతులకి తేమనిస్తుంది. ఎక్కువసేపు మనం చేతుల్ని నీళ్ళలో నానబెట్టినప్పుడు చేతులు రఫ్ గా అయిపోతాయి. సో యూ డోంట్ వరీ అండి. నేను మీకు 10 నిమిషాలు కాదు, పావు గంట టైం అయిపోయినా కూడా నేను మీకు టైం ఇస్తాను. సో టైం ఇస్తాను డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి లాస్ట్ లో. ఓకేనా? ఎక్కువసేపు చేతులు నీళ్ళల్లో నానబెట్టి నానబెట్టి చేతుల్లో తేమ పోతుంది, అందుకే మన చేతులు రఫ్ గా ఉంటాయి. అలా అవ్వకుండా ఎలవీరా హెల్ప్ చేస్తుంది. షిషో, యాక్చువల్గా షిషిడో అంటారు ఈ ప్లాంట్ ని. చాలా మంది అంట్లు తోమేటప్పుడు ఆ కెమికల్స్ పడక చేతులు మంటలు పుడతాయి. సో షిషో ఇస్ కాల్డ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్లాంట్. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటి? మీరు డిస్ట్రాప్స్ తో అంట్లు తోమినా మీ చేతులు మంటలు పుట్టవు. అలాగే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, చేతులు మృదువుగా ఉంటాయి. చేతుల పైన సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట, రెసిడ్యూస్ లాంటివి ఏమి ఉండవు. సో స్టార్టింగ్ లో ఆల్రెడీ వీటి గురించి నేను చెప్పానండి. ఏఐఎస్సి అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సోప్స్, డిటర్జెంట్స్ అండ్ మెయింటెనెన్స్ ప్రొడక్ట్స్. యుఎస్ఈపి అంటే యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అన్నమాట. బాటిల్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది, మీరు చదవచ్చు. సో డిస్టాప్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఇది కొంచెం కొత్తగా వినేవాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇట్స్ అ రీడైల్యూషన్ ప్రాసెస్. సో నాకు విపరీతమైన బద్ధకం ఉంటుంది కొన్ని డైల్యూట్ చేసుకోవాలి అంటే. సో కోవిడ్ లో నేను అంట్లు తోముకునేటప్పుడు ఎవరు కలుపుకుంటారులే ఈ డైల్యూషన్స్ అనేసి కొంచెం గిన్నెలో డిస్టాప్స్ తీసుకుని అందులో వాటర్ వేసి క్లీన్ చేస్తే నాకు క్లీనింగ్ చేయడానికి ఈజీగా పోయింది, కానీ కడగడానికి ఎంతో టైం పట్టింది. ఎందుకంటే అంత హై డైల్యూషన్ లేకుండా వాడడం వల్ల నురగ ఎక్కువ వచ్చేసింది. ఓకే, వాటర్ తో క్లీనింగ్ టైం ఎక్కువ పడుతుంది, వాటర్ కూడా ఎక్కువ. అందుకని
డైల్యూషన్ తో పాటు ఈ రీడైల్యూషన్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూస్. కాస్ట్ పర్ యూస్ కూడా చాలా తక్కువ. ముందుగా స్క్వీజ్ బాటిల్ తీసుకొని 1:3 రేషియోలో కలుపుకోండి. అంటే 3 వంతుల నీళ్లు, 1 వంతు డిష్ డ్రాప్స్. ఇప్పుడు ఆ లిక్విడ్ ని తయారు చేసి పెట్టుకున్నారు కదా, అందులో నుంచి 15 ml కానీ 20 ml కానీ మీకు పోరింగ్ అండ్ మెజరింగ్ క్యాప్స్ వస్తాయండి. ఇందాక అడిగారు ఏమైనా మెజర్మెంట్ కప్స్ ఉంటాయా అని. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ పోరింగ్ అండ్ మెజరింగ్ క్యాప్ 5 ml, 10 ml, 15 ml అందులో ఉంటాయి అన్నమాట. ఓకే, సో నా దగ్గర ఉన్నాయి, చూపిస్తా లాస్ట్ లో. సో ఈ 5 ml, 10 ml అవి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఈ డైల్యూట్ చేసుకున్న 1:3లో నుంచి 15 ml కానీ 20 ml కానీ 1/2 లీటర్ నీళ్ళలో కలుపుకోవాలి. మాకు ఎక్కువ జిడ్డు లేదు అనుకున్న వాళ్ళు 15 ml సరిపోతుంది. మా డిషెస్ కి కొంచెం ఎక్కువ జిడ్డుగా ఉంది అనుకునే వాళ్ళు 20 ml 1/2 లీటర్ నీళ్ళలో కలుపుకోవాలి. ఈ 1/2 లీటర్ నీళ్లు నేను చెప్పిన 15 ml ఆర్ 20 ml నలుగురున్న ఫ్యామిలీకి 1 డేకి సరిపోతుంది. అర్థం కాలేదేమో మళ్ళీ ఒకసారి చెప్తాను. ముందుగా 3 వంతుల నీళ్లు, 1 వంతు డిష్ డ్రాప్స్ ని తీసుకొని డైల్యూషన్ చేసుకోవాలి. ఇందులో డైల్యూట్ చేసుకున్న బాటిల్లో నుంచి 15 ml తీసుకొని 1/2 లీటర్ నీళ్ళలో కలుపుకోవాలి. లేదు మా డిషెస్ ఇంకా ఎక్కువ జిడ్డుగా ఉన్నాయి అంటే 20 ml ని 1/2 లీటర్ నీళ్ళలో కలుపుకోవచ్చు. 1 డేకి ఇది సరిపోతుంది. అర్థమైంది కదా అందరికి డైల్యూషన్? ఇది డిష్ డ్రాప్స్. సో నేను ఏం చేస్తానంటే 1:3 కలుపుకుని పెట్టుకున్నాను. ఓకేనా? సో దీన్ని టొరటప్ క్యాప్ అంటారు. సో క్యాప్ ఇట్లా వస్తుంది, ఇలా ఇలా ఓపెన్ అవుతుంది క్యాప్. ఇది ఇలా క్లోజ్ చేస్తారు. ఈ బ్లూ కలర్ క్యాప్ ని మనము టొరటప్ క్యాప్ అంటాం. సో ఇది ఆమ్వే హోమ్ స్క్వీజ్ బాటిల్స్. ఈ బాటిల్స్ మన దగ్గర ఉండాలి. ఈవెన్ నా దగ్గర కూడా ఇంట్లో ఉన్నాయి. సో ఏమవుతుంది, ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంటికి చూడటానికి బాగుంటుంది. సో ఇవి వన్ టైం ఇన్వెస్ట్మెంట్, పీవీ ఏమి ఉండవు, కొనుక్కోండి బాగుంటాయి. సో 1:1 డైల్యూషన్. సో 1 వంతు ఫస్ట్ నీ యా. సో ఇక్కడ 1:1 లో ఇక్కడ వన్ వన్ పోర్షన్ అన్నమాట ఇదంతా. ఇక్కడ వాటర్ వేస్తాము, ఇక్కడ రాశారు వాటర్ అని. ఇది లిక్విడ్ డిష్ డ్రాప్స్. 1:2 అంటే 2 వంతుల నీళ్లు, 1 వంతు వచ్చేటప్పటికి డిష్ డ్రాప్స్. 1:3 అంటే ఇక్కడ వరకు వాటర్, ఈ రెస్ట్ కొద్దిగా పార్ట్ డిష్ డ్రాప్స్. ఇది నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో కలిపాను, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. నాకు స్పెషల్ గా ఈ పోరింగ్ అండ్ మెజరింగ్ క్యాప్స్ అనేవి చాలా బాగా నచ్చుతాయి. సో ఆల్మోస్ట్ ఆల్ నా దగ్గర ఇంట్లో ఉన్న ప్రతి దానికి ఇదే ఉంటుంది. ఈ పోరింగ్ అండ్ మెజరింగ్ క్యాప్ లో మీకు బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాప్ మీ అందరికి. సో ఈ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం గ్యాప్ కనిపిస్తుంది మీ అందరికి. ఓకేనా? అంటే ఇది బాటిల్ కి పెట్టేస్తాం ఈ క్యాప్ ని. నేనేం చేస్తానంటే నేనేం చేస్తానంటే ఇలా ఇలా పోస్తాను వాటర్ ని. ఇప్పుడు కనిపిస్తోంది కదా మీకు. సో నేను ఏం చేస్తానంటే ఇలా ఇలా వేసిన తర్వాత, లేదంటే ఇది క్యాప్ అన్నమాట. సో దీంట్లో 5 ml, 10 ml, 15 ml టోటల్ క్యాప్. ఓకే, సో ఇప్పుడు ఈ క్యాప్ ని నేను తీసి ఇందులో ఇలా లెక్కగా వేసుకొని ఇలా వేసుకుంటాం. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం లిక్విడ్ ఉండిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ క్యాప్ ఇలా పెట్టేస్తాను బాటిల్ కి. ఇప్పుడు ఈ హోల్లో నుంచి ఈ హోల్లో నుంచి ఇక్కడ హోల్ ఉంటుంది అనమాట లోపల. హోల్లో నుంచి ఈ క్యాప్ లో ఉన్న లిక్విడ్ అంతా కూడా నాకు బాటిల్లోకి వెళ్ళిపోతుంది.
ఓకే, దిస్ ఇస్ పోరింగ్ అండ్ మెజరింగ్. చాలా ఫన్ గా ఉంటుంది, బాగుంటుంది, ఖచ్చితంగా అందరూ యూజ్ చేయండి. ఓకేనా? రైట్. సో మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ డిష్ డ్రాప్స్ ని 1:3 డైల్యూట్ చేసుకున్నా. ఓకేనా? అంటే 1:3 అంటే 300క్యాలిక్యులేషన్ ఉంటుంది. టోటల్ 20 ml. లేదు అంటే మీరు మన ప్రొడక్ట్స్ చూడండి. ఎనీ ప్రొడక్ట్ క్యాప్, టూ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇది స్క్వేర్ బాటిల్, రెక్టాంగిల్ బాటిల్. స్క్వేర్ బాటిల్స్ అన్నిటికీ ఒకటే సైజ్ ఆఫ్ క్యాప్స్. అన్ని కూడా, ఇవన్నీ కూడా యూ విల్ హ్యావ్ 20 ml. ఇవన్నీ బాటిల్స్ 20 ml క్యాప్ సైజ్. ఈ క్యాప్ తో కూడా కొలుచుకోవచ్చు. ఇవేంటంటే కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్స్, రెక్టాంగిల్ లో వస్తాయి. అవి రెడీమేడ్ గా యూజ్ చేసుకుంటారు. మరి డిష్ టాప్స్ ని ఎక్కడ వాడకూడదు? డిష్ వాషింగ్ మెషిన్ లో వాడకూడదు. మేము వాడతాము అన్నారు అనుకోండి, మనం ఏం చేయలేము. ఆయిల్ బాటిల్ కి యూజ్ చేయొచ్చా? క్లీనింగ్ కొంచెం ఏమైనా కష్టం ఉంటుందేమో. అండ్ గ్యాస్ స్టవ్ పక్కన పెడితే త్వరగా మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి వద్దని చెప్తాను. ఓకేనా? అంటే వాడటంలో నష్టమేం లేదు. బట్ రేపొద్దున ఆయిల్, ఈ కలర్స్ ఒకలాగే ఉంటే పొరపాటున ఆయిల్ బదులుగా డిష్ డ్రాప్స్ వేసి వండితే కష్టం కదా. సో కాబట్టి అవాయిడ్ చేయండి. ఓకే. సో 1 లీటర్ బాటిల్ 714. సో ఈ పర్టికులర్ బాటిల్ కాస్టింగ్ మీ 87 రూపీస్. అండ్ దీన్ని తీసుకుని 20 ml వాడితే ₹3.57 కాస్ట్ అవుతుంది నాకు ఒక రోజు వాడినందుకు. అండ్ అలాగే S8 అన్నమాట. S8 లో మనకి టూ ప్రొడక్ట్స్ ఉన్నాయి. S8 లాండ్రీ. లాండ్రీ బోత్ డెలికేట్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. డెలికేట్ ఫ్యాబ్రిక్స్, కాస్ట్లీ సిల్క్, పట్టు చీరలు, నైలాన్, నైలాన్, ఇంకొన్ని ఉన్నాయి. వెరీ కాస్ట్లీ, డెలికేట్, సెన్సిటివ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాంటి బట్టలు అలాంటివి ఉతకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ సిల్క్, దీన్ని S8 తో వాడుకోవచ్చు. ఇప్పుడు కొన్ని శారీస్ పట్టు చీరలు కాకుండా కాస్ట్లీ సిల్క్ దొరుకుతున్నాయి. అవి ఖచ్చితంగా డెలికేట్ లోనే వాష్ చేయాలి. ఎందుకంటే ఇవి దారాలతో చేయబడతాయి. కొన్ని ఏమవుతాయంటే ఆ వామ్స్ తో తయారైనవి ఇలాంటివి కొన్ని S8 కి యూజ్ చేయకూడదు అనమాట. అవి త్వరగా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే వాటికి డెలికేట్. నౌ S8 4-in-1 పవర్ఫుల్ లాండ్రీ డిటర్జెంట్ అంటాం. 4-in-1 అంటే ఏంటి? 4 రకాలుగా వాడుకోవచ్చు. ముందుగా బట్టల మీద ఉన్న మరకల్ని తొలగించడానికి వాడుకోవచ్చు, దుస్తుల్ని ఉతుక్కోవడానికి వాడుకోవచ్చు, తర్వాత సాఫ్ట్నర్ గా వాడుకోవచ్చు, బ్లూ పెట్టాల్సిన అవసరం లేకుండా వాడుకోవచ్చు. ముందుగా ప్రీ ట్రీట్ జెల్ అంటాం. ప్రీ ట్రీట్ జెల్ అంటాం. సో ఇలాంటి ఒక బాటిల్ తీసుకోండి. ఇందులో ఏం చేస్తారంటే 120 ml S8. సో ఇప్పుడు నేను ఆల్రెడీ డైల్యూట్ చేసుకున్నా. ఫుల్ గా డైల్యూట్ చేసుకోలేదు. నాకు ఎంత అవసరమో, ట్రైనింగ్స్ కి ఎంత అవసరమో అంతే చేసుకున్నా, డెమోస్ కి రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా. మీరు హోమ్ కేర్ డెమోస్ చేస్తే గనక యూ నీడ్ ఆల్ దిస్ సెట్. సో కొన్ని టీమ్స్ ఆల్రెడీ, నేను ఇక్కడ లోకల్లో ఫిజికల్ సెషన్స్ ఏమైతే చేశానో వాళ్ళందరూ కూడా ఈ సెట్స్ ని ప్రిపేర్ చేసుకున్నారు. సో కొంతమంది లీడర్స్ నాకు టచ్ లోకి వచ్చి మాకు సెట్ ఏం కావాలి, ఎలాంటి సెట్ ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ డెమోస్ చేయడానికి ఇలాంటి కొన్ని పెట్ జార్స్ కావాలి. ఓకే, ఇంకా చేయడానికి యు నీడ్ చాలా ప్రీమియం గ్లాస్ బౌల్స్ కావాలి. చాలా మంది చూస్తా నేను లైక్ ఇలాంటి బౌల్స్ యూజ్ చేయకుండా ప్లాస్టిక్ బౌల్స్, స్టీల్ బౌల్స్ వాడతారు. నేను గనక డెమోస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం నేను డెమోస్ చేయడానికి ఫిజికల్ సెషన్స్ వెళ్తే ఈ ఖచ్చితంగా కొన్ని తీరాల్సిందే. కొంచెం ఖర్చు పెట్టిస్తా జనాలతో నేను. స్క్వీజ్ బాటిల్స్ ప్రతిదానికి, టెరటప్స్ కావాలి, ఇలాంటివి కావాలి. ఆ, కొన్ని బాటిల్స్ డెమోస్ కి కంపల్సరీగా నేను అసలు వదిలిపెట్టను అనమాట. టీం అందరికి కూడా సెట్ లో ఉండాలి. అయితే ది బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా మంది లీడర్స్, చాలా మంది కాదు,
నేను ఇక్కడ విజయవాడలో ఒక టీమ్ ని ట్రైనింగ్స్ రెగ్యులర్ గా ఇచ్చాను అనమాట. ఎన్ని డెమోస్ అంటే నా మొత్తం ఈ ఎంటైర్ జర్నీ ఆఫ్ లో అతి తక్కువ సెషన్స్ ఈస్ హోమ్ కేర్. ఎందుకో తెలుసా? ఈ కడగ ఈ కడగడాలు ఈ తుడవడాలు మన వల్ల కాదు, అతి తక్కువ. ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, అరే ఒక హోమ్ కేర్ ప్రోగ్రామ్ చేస్తే వితౌట్ డెమో ఇట్స్ వేస్ట్ ఆఫ్ ట్రైనింగ్ అనేంత ఫీలింగ్కి వెళ్ళాను అనమాట నేను. ఓకే, సో అన్ని సెషన్స్ చేస్తాను, ఫిజికల్ సెషన్స్ ఇన్ విజయవాడ స్టోర్ అండ్ హోమ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అని కూడా ఉంటుంది అనమాట. అంటే ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కిచెన్ లో డెమోస్ చేస్తారు, క్లయింట్స్ ని చెప్తారు, ఇట్లా అనమాట. ఓకే, దేర్ ఆర్ లాట్. సో డెమో కిట్ కావాలి అనుకుంటే లీడర్స్ మీరు నాకు టచ్ కి రండి, నేను మీకు చెప్తాను ఏమేం కావాలి, ఎలా ఎలా పెట్టుకోవాలి అనేది నేను చెప్తాను అనమాట. సో ఏం చేయాలంటే 120 ml ఎస్ఐట్ తీసుకొని ఇందులో 40 ml వాటర్ కలుపుకోవాలి. 120 ml ఎస్ఐట్, ఇందులో 40 ml వాటర్ కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ మీకు దాదాపుగా ఒక 3 నెలలు స్టోర్ చేసుకోవచ్చు. 3 నెలల కన్నా ఎక్కువ స్టోర్ చేసుకుంటే ఏమైనా అవుతుందా? ఫర్ సపోజ్ ఇది నేను చెప్పాను, ఇట్స్ బీన్ లైక్ లాస్ట్ ఎప్పుడో చేశాను, ఈ సంవత్సరం 2 years అయిపోతుంది లిక్విడ్ తయారు చేసుకుని, స్టిల్ ఇది పనిచేస్తుంది. ఓకే, బట్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు శారీ ఫాల్స్ మీద కానీ, ఎక్కువగా ఇక్కడ కాలర్స్ కానీ, లేకపోతే ఇక్కడ కాఫ్స్ కానీ, వీటి మీద మరకలు పడతాయి కదా. సో దాని మీద మీరు ఇలా అప్లై చేసేసి ఒక 5-10 minutes ఉంచేసి తర్వాత వాష్ చేసేయచ్చు. సో రీసెంట్ ఇన్సిడెంట్ చెప్తా ఈ ప్రీ ట్రీట్ జెల్ గురించి. సో మేము ఫ్యామిలీ అందరం పిల్లల్ని తీసుకొని ఒక మూవీకి వెళ్ళాం. సో నేను ఆ రోజు ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. సరే, వీళ్ళు పిల్లలు పాప్కార్న్ తీసుకుంటారు కదా, సో ఆ పాప్కార్న్ నేను కొంచెం అడిగాను. అడిగితే నా ఒళ్ళో వేసేసారు పాప్కార్న్. ఆ టొమాటోనో సంథింగ్, దాని రెడ్ కలర్ ఉంటుంది కదా, సమ్ కలర్ ఆయిల్ ఇదంతా నా వైట్ డ్రెస్ మీద, కాస్ట్లీ టాప్ అన్నమాట అది. దాని మీద ఒక ప్యాచ్ లాగా అది అయిపోయింది. సో ఇంటికి వెళ్ళంగానే ఈ ప్రీ ట్రీట్ జెల్ ని ఎక్కడైతే మరక పడిందో అక్కడ అప్లై చేసి ఓ 5-10 minutes ఉంచి, నేను రిన్స్ కూడా చేయలా, జస్ట్ దాన్ని వాషింగ్ మెషిన్ లో అలా వేసేసా అంతే. ఆ మరక పోయింది. నేను ఎప్పుడైనా ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు నేను అది చూపిస్తాను మీకు, స్టెయిన్ అనేది లేదు, స్టెయిన్ పడిందా అన్నట్టుగా. అంటే ఈ ఎగ్జాంపుల్ షేర్ చేసేటప్పుడు మీరు ఒక పాయింట్ నోటీస్ చేయాలి. మరక పడంగానే ఉతికేసాను అన్న. టైం, లైట్, హీట్ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. టైము, లైట్, హీట్. మరక ఎంతసేపు అయింది పడి, దాన్ని బట్టి మరక వదులుద్దా లేదా డిసైడ్ చేయబడుతుంది. లైట్, ఉతికిన తర్వాత ఎండలో మీరు లైట్ కింద ఆరేసారా, మరకలు పోవు. పోయాయంటే మన లక్. హీట్, ఒక బట్టల్ని మనము ఉతికి ఇస్త్రీ చేస్తే, ఐరన్ చేస్తే, హీట్ అంటే ఐరన్, ఈ ఐరన్ చేసినప్పుడు మీకు మరకలు శాశ్వతంగా ఉండిపోతాయి. సో టైం, లైట్ అండ్ హీట్. ఇప్పుడు మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు, మీకు మరకలు పడతాయన్న భయం ఉంది అని అనుకోండి, దెన్ ఒక చిన్న బాటిల్లో మీరు ఈ ఎస్8 ప్రీ ట్రీట్ ని క్యారీ చేస్తే, ఇప్పుడు నాకు సడన్ గా నాకు ఎక్కువగా స్టెయిన్స్ అయ్యేది ఎక్కడో చెప్తా నేను. జస్ట్ నేను ఎక్కువగా కాలర్ ఉన్న డ్రెస్లే వేసుకుంటా. నాకు ఎక్కువగా మరక అయ్యేది కాలర్ దగ్గర. ఏంటిది? నేను ఎక్కువ మాయిశ్చరైజర్ రాస్తాను కదా, 1 drop ఆఫ్ ఫౌండేషన్ వేస్తా, అదే కాలర్ దగ్గర అతుక్కుపోద్ది. ఎలాగా? నేను ఇలాగా టాప్ ని ఇలాగా రిమూవ్ చేసేటప్పుడు ఈ ఫేస్ కున్నదంతా కూడా నేను అనుకుంటా క్లీన్ చేసి టాప్ రిమూవ్ చేయాలనుకుంటే అది అవ్వదు. లేదు అంటే ఇలా అతుక్కుని ఉన్నప్పుడు కూడా ఈ కాలర్ దగ్గర ఎక్కువ ఫౌండేషన్ అతుక్కుపోద్ది. లేదంటే మాయిశ్చరైజర్ అన్న అతుక్కుపోయి అదొక స్టెయిన్ గా ఉండిపోతుంది. సో కాలర్ దగ్గర ఎక్కువగా పోతుంది అనమాట. ఇది నేను ట్రై చేస్తూ ఉంటాను. బ్లడ్ స్టెయిన్స్ పోతాయా? 14 type ఆఫ్ స్టెయిన్స్ పోతాయి. చాక్లెట్ మరకలు, బ్లడ్ స్టెయిన్స్, ఇంక్ మరకలు, బాల్ పెన్, రక్తం పడిన మరకలు, ఓకే, తర్వాత తారు, నెయిల్ పాలిష్, లిప్స్టిక్, చెమట, జేబులో సిగరెట్ పెట్టుకుని మర్చిపోతే అక్కడ పడేటువంటి స్టెయిన్స్, 14 రకాల మరకల్ని తొలగించవచ్చు. కానీ లైట్ చెప్పండి. హా. సో ఒకటి, ఇప్పుడు బ్లడ్ స్టెయిన్ పడింది మనకి డ్రెస్ మీద, శారీ మీద ఆర్ ఎక్కడైనా సరే, వెంటనే మీరు రిమూవ్ చేస్తే పోద్ది. దాన్ని ఉతికేసి ఇస్త్రీ చేస్తే పోదు మరక. లైట్ అంటే ఎండ. ఓకే అండి, లైట్ అంటే ఎండ. ఎండలో ఉంటే
ఎండిపోతుంది కదా మరక. ఓకే, సో దాని వల్ల పోతుంది అనమాట. ఇది ప్రీ ట్రీట్ జెల్. అందరికి క్లియర్ కదా, అర్థమైంది కదా. నౌ ఫ్యాబ్రిక్ వాషింగ్ 1 లీటర్ కి 1 ml. వాషింగ్ మెషిన్ తర్వాత చెప్తాను ఎలా వాడాలో. హ్యాండ్ వాష్ అయితే గనక 1 లీటర్ వాటర్ కి 1 ml. తర్వాత ఈ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయంటే దారాలతో చేయబడతాయి, నూలి పోగులు అంటాం కదా. ఈ కెమికల్స్ కానీ లేకపోతే ఉతికే విధానాలు, ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ నేను వేసుకున్నది వాషింగ్ మెషిన్ లో వేయకూడదు. వేయడం వల్ల ఏమైంది అంటే ఇది యాక్చువల్ గా ఫుల్ హ్యాండ్స్ అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏమైందంటే ఇవన్నీ కూడా కొద్దిగా మరకలు కాదు, ముడతల్లాగా వచ్చేసింది ఫ్యాబ్రిక్ అంతా. ఈ డ్రెస్ బానే ఉంది, బట్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ముడతల్లాగా వచ్చేసాయి. కొన్ని ఉంటాయి ఎలా ఉతకూడదు అనేది, ఈ బ్యాక్ సైడ్ ఇస్తారు, రాసిస్తారు. ఎలా పడితే అలా చేసినప్పుడు ఏమవుతాయంటే ఈ లోపల ఉన్న దారాలు తెగిపోతాయి. తెగిపోయి బయటకి బాబుల్ లాగా వస్తాయి, పోగులు. అలా దారాలు తెగిపోకుండా ఉండడానికి బట్టలు ఉతికిన తర్వాత కొన్ని సాఫ్ట్నర్స్ లో ముంచి తీస్తారు, బాబుల్స్ రాకుండా. కానీ మన ఎస్ఐట్ లో న్యాచురల్ గా సాఫ్ట్నర్ ఉంది, కాబట్టి మీరు మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు. ఎన్ని ఉతుకులు వేసినా కూడా చక్కగా ఉంటుంది. అండ్ అదే విధంగా, అండ్ వన్ మోర్, అదే విధంగా, సారీ 1 minute. ఫ్లోరోసెంట్ వైటనింగ్ ఏజెంట్ ఉంటుంది, అంటే తెల్లటి దుస్తులకి బ్లూ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మరి కలర్ ఫ్యాబ్రిక్స్ అయితే, ఇప్పుడు ఈ టాప్ ని ఎన్నోసార్లు వాష్ చేస్తా. సో వాష్ చేసినప్పుడు దీని మనం చున్నీని తక్కువ వాడతాం కదా, బట్ మీరు ఈ ఈ కలర్ చూడొచ్చు, ఇది చూడొచ్చు, సేమ్ టు సేమ్ మ్యాచ్ ఉంది. ఎక్కడ కూడా కలర్ అనేది పోకుండా హెల్ప్ చేస్తుంది. ఇలా చెప్పంగానే కొన్ని బట్టలకి రంగు పోతాయి, సో అలాంటి వాటికి వాడచ్చా అనేటువంటి క్వశ్చన్ ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా బట్టలు రంగు పోతాయి అని డౌట్ ఉంటే ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ ఈ కార్నర్ లో వాష్ చేయండి. వాటర్ ని ఇలా కొంచెం తీసుకొని దీని మీద వెయ్యండి. చూస్తే వాటర్ పోతుందా లేదా తెలుస్తుంది, కలర్ పోతుందా లేదా తెలుస్తుంది. పోతుంది అనుకుంటే వాష్ చేయకండి. ఎస్ఐట్ ఏం చేయలేదు. ఓకేనా, బికాస్ అది ఫ్యాబ్రిక్ కలర్ యొక్క గుణం. సో కాబట్టి అది చేయకండి. నౌ ఇక్కడ బయోడి బయోడిగ్రేడబుల్ కాన్సన్ట్రేటెడ్ డెర్మటాలజికలీ టెస్టెడ్. టైం సేవ్ అవుతుంది బికాజ్ ఎక్కువ నురగరాదు, కాబట్టి వాటర్ కూడా సేవ్ అవుతుంది. ఫాస్ఫేట్స్, క్లోరిన్, ఈడిటిఏ, ఎన్టీఏ లాంటివి కూడా ఉండవన్నమాట. రెసిడ్యూస్ ఉండవు, నురగ తక్కువ వస్తుంది, బేబీ క్లోత్స్ తో సహా అన్నిటికీ వాష్ చేసుకోవచ్చు. సో హ్యాండ్ వాష్ అయితే 10 లీటర్స్ వాటర్ కి 10 ml తీసుకోండి, విచ్ ఇస్ ₹9.80. స్మాల్ సైజ్ వాషింగ్ మెషిన్స్ 20 to 30 లీటర్స్ ఉంటాయి కెపాసిటీ వాటర్. అది 1 లీటర్ కి, ఐ మీన్ అంత దానికి వచ్చేటప్పటికి 10 ml తీసుకోవాలి, విచ్ ఇస్ ₹9.80. మీడియం సైజ్ వాషింగ్ మెషిన్ అయితే 30 to 45 లీటర్స్ 15 ml తీసుకోవాలి. లార్జ్ సైజ్ వాషింగ్ మెషిన్ లో 45 to 70 లీటర్స్ పడుతుంది, విచ్ ఇస్ కాస్టింగ్ యూ, ఐ మీన్ ఎంత తీసుకోవాలంటే 20 ml, విచ్ ఇస్ కాస్టింగ్ యూ ₹19.60. ఎస్ఐ డెలికేట్ కూడా సేమ్, డెలికేట్ ఫ్యాబ్రిక్స్ కి యూజ్ చేస్తారు. సేమ్ బయోడిగ్రేడబుల్ ఫార్ములా ఉంటుంది. హ్యాండ్ వాష్ 5 లీటర్స్ కి 5 ml. అనే వాటర్ ని బట్టి ఎంత లిక్విడ్ తీసుకోవాలో చూడండి. అండ్ అదే విధంగా మెషిన్ వాష్ కి 10 ml, మీడియం సైజ్ అయితే 15 ml, లార్జ్ సైజ్ అయితే 20 ml. సో ఇప్పుడు మనము లాస్ట్ ఇయర్ దాచుకున్నటువంటి స్వెటర్లన్నీ ఇప్పుడు తీస్తాం, చలికాలం వచ్చింది కాబట్టి. అండ్ ఆ తర్వాత జస్ట్ సెకండ్ అండి. ఓకే, ఇది తర్వాత క్విక్ గా చెప్తా, టైం అయిపోతుంది కాబట్టి. ఆటోమేటివ్ లో 2 ప్రొడక్ట్స్, కార్ వాష్, సిలికాన్ గ్లేస్. సో కార్ వాష్ అనుకోండి, సో 500 ml బాటిల్, టోటల్ గా మీకు 100 కార్ వాషెస్ వస్తాయి. స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఈ 2 వీలర్ 4 వీలర్ లాంటి వాటికి బాగా హెల్ప్ అవుతుంది. హైలీ కాన్సన్ట్రేటెడ్ ఫార్ములా కూడా. ఓకే, స్పెషల్ వెట్టింగ్ ఏజెంట్స్ ఉంటాయి. కార్ మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి అన్నిటిని తొలగిస్తుంది, స్పాట్స్ కానీ
ఇలా గీతలు మచ్చలు పడడం లాంటివి ఏమీ ఉండవు. ఎలా వాడాలి? 4 లీటర్ల వాటర్ లో 5 ml కార్ వాష్ తీసుకోవాలి. ఆ వాటర్ ని చక్కగా మీరు షేక్ చేస్తే నురుగొస్తుంది. పోగులు రానటువంటి ఒక క్లాత్ తీసుకొని, అంటే బనియన్ క్లాత్స్ లాంటివి తీసుకొని ఆ నురగతో కార్ ని వాష్ చేయాలి, కడగాలి, రుద్దాలి. వన్స్ మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత వాటర్ తో వాష్ చేసేయాలి. పోగులు రానటువంటి ఒక క్లాత్ తీసుకొని, అంటే లింట్ ఫ్రీ క్లాత్ అంటాం, అలాంటి ఒక క్లాత్ తీసుకొని కార్ని చక్కగా తుడిచేయండి. సో కేవలం కారే కాదు, కార్, బస్, సైకిల్, స్కూటర్, ట్రక్, హెవీ మెషినరీ అన్నిటిని క్లీన్ చేయొచ్చు. గ్లాసీ మెటాలిక్ సర్ఫేసెస్ ఏవైనా క్లీన్ చేయొచ్చు, లైక్ రిఫ్రిజిరేటర్స్, ఫ్యాన్ బ్లేడ్స్, వాషింగ్ మెషిన్ బయట భాగాల్ని కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. కార్ లోపల భాగం చేయకూడదు, ఎందుకంటే అది ఎక్స్క్లూజివ్ గా వినైల్ మెటీరియల్ తో వస్తుంది, దానికి వాటర్ టచ్ చేయదు. అండ్ వన్స్ ఈ కార్ కానీ టూ వీలర్ అన్ని క్లీన్ చేసిన తర్వాత యూ నీడ్ షైనింగ్ పెట్టడానికి ఒక లిక్విడ్ కావాలి, విచ్ సిలికాన్ గ్లేజ్. సిలికాన్ గ్లేజ్ లో మీకు 5 కైండ్ ఆఫ్ సిలికాన్స్ ఉంటాయి. ఇట్స్ ఎ లిక్విడ్ క్లీనింగ్ బాటిల్. చూడండి ఎలా ఉందో, రెక్టాంగిల్ అన్నాను కదా, దిస్ ఇస్ రెడీమేడ్ అనమాట, వాటర్ లో కలిపేది కాదు. హై గ్లాసీ వస్తుంది. ఒకసారి మీరు షైనింగ్ పెడితే 3 నెలల వరకు ఆ షైనింగ్ అనేది అలా ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ వాడాలి మీరు? ఫస్ట్ అది చూద్దాం. కార్ అప్లయన్సెస్, లామినేటెడ్ కౌంటర్ టాప్స్, బాత్రూమ్ ఫిక్చర్స్, ప్రొక్లైన్ సర్ఫేసెస్, సెరామిక్ టైల్స్, ఫైబర్ గ్లాస్, అల్యూమినియం కూడా క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా ఒక నార్మల్ కాటన్ కర్చీఫ్ లేదా బనియన్ క్లాత్ లాంటిది, పోగులు రాని క్లాత్, చక్కగా నీళ్ళల్లో తడిపి స్క్వీజ్ చేసేయండి. దాన్ని మనము డ్యాంప్ క్లాత్ అంటాం. అలాంటి ఒక క్లాత్ తీసుకొని బాగా, అసలు ఒక డ్రాప్ కూడా వాటర్ ఉండకూడదు, కానీ తడిగా ఉండాలి. సిలికాన్ గ్లేజ్ ని షేక్ చేయండి. షేక్ చేసి ఈ క్లాత్ మీద, ఎగ్జాంపుల్ ఇలా పల్చటి క్లాత్ ఉందనుకోండి, ఈ క్లాత్ ని చక్కగా వాటర్ లో తడిపేసి స్క్వీజ్ చేయండి. నౌ సిలికాన్ గ్లేజ్ అప్లై చేయండి. ఇది పల్చగా ఉన్న క్లాత్ కాబట్టి ఈ సిలికాన్ గ్లేజ్ దీని మీద వేయగానే బయటకు వచ్చేస్తుంది. సో ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఎక్కడైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో సర్క్యులర్ మోషన్ లో అప్లై చేయండి మొత్తం, ఎనీ సర్ఫేస్. చక్కగా ఆరిపోనివ్వండి. ఎండలో చేయకూడదు, ఫ్యాన్ కింద చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది అంటే త్వరగా ఆరిపోయి న్యాచురల్ షైన్ రాదు, ఎక్కువ కాలం ఉండదు. సో వన్స్ అప్లై చేసిన తర్వాత, చక్కగా ఆరిపోయిన తర్వాత పొడిగా ఉన్న ఒక క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ తో బఫప్ చేసినట్టుగా రుద్దండి. మంచి షైనింగ్ అనేది మీకు వస్తుంది. ఫ్లోర్ మీద వాడకూడదు, ఎందుకంటే ఆ దానికి ఉన్న పట్టుపోయి కాలు జారి పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. రిఫ్రిజిరేటర్ బయట భాగాన్ని, వాషింగ్ మెషిన్ బయట భాగాన్ని, లామినేటెడ్ సర్ఫేసెస్, సెరామిక్ టైల్, మన ఇంట్లో ఉండే పంపులు ఉంటాయి కదా అలాంటివి, మీడియం కార్ సైజ్. మీడియం కార్ సైజ్ కి 100 ml పడుతుంది. సో మీకు మీడియం సైజ్ కార్ అనుకోండి, ఒక సిలికాన్ గ్లేస్ 5 కార్స్ వస్తుంది. కాస్ట్ 123 రూపీస్ 80 పైసా, 20 పైసా. ఓకే. సో యాప్సైటీ ఒకటే మిస్ అయింది, దాని గురించి మళ్ళీ ఇంకో సెషన్ లో మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే విన్న వాటిల్లో ఆ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ని అడగండి. సో మధ్య మధ్యలో మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, దాని వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నాకు టైం సరిపోదు. మళ్ళీ అడిగినది మళ్ళీ చివర్లో మళ్ళీ వస్తుంది, దానివల్ల నాకు టైం, ఈరోజు యాప్సైటీ మిస్ అయిపోయింది. డ్రై వాష్ క్లోత్స్ కి వాడచ్చా? మీరు బట్టల్ని కొనుక్కున్నప్పుడు, ఫ్యాబ్రిక్స్ ని వాష్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఎలా వాష్ చేయమన్నారో చెప్తే దాని ప్రకారమే చేయాలి. ఖచ్చితంగా డ్రై క్లీనింగ్ ఇవ్వాలి అన్నారనుకోండి, దానికే ఇవ్వాలి, మనం వాడకూడదు. ఫ్యాన్ రెక్కలకి మీ ఇష్టం అండి, ఎల్ఓసి వాడుకోవచ్చు, కార్ వాష్ వాడుకోవచ్చు, ఏదన్నా. కరుణ గారు, పీపీటీ ఇస్తే ఏం చేస్తారు? మంగాదేవి గారు, మీ క్వశ్చన్ ఇక్కడ రాయండి. చూడండి, ఈ పర్టికులర్ ప్రెజెంటేషన్, ఓకే, ప్రెజెంటేషన్ తో చేయకూడదు. ఏ ప్రోడక్ట్ ప్రతిరోజు మీరు ఇంట్లో వాడతారు కాబట్టి మీ నోటి లెక్కలతో ఉండాలి. ఓకేనా? వాడుకోవచ్చండి పార్వతి గారు, వాడుకోవచ్చు. సందీప్ రెడ్డి గారు, 120 ml ఎస్ఐట్ లో 40 ml వాటర్ కలుపుకోండి. 120 ml వాటర్ లో, ఎస్ఐట్ లో 40 ml వాటర్. ఇక్కడ ఎక్కడైనా కరుణ గారు
మీరు అంటారు కానీ ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ ప్రొడక్ట్ ప్రెజెంటేషనే కదా. బయోక్వెస్ట్ అంటే బయోడిగ్రేడబుల్, కాన్సన్ట్రేటెడ్ అండ్ డెర్మటాలజికలీ టెస్టెడ్ అండి. ప్లెయిన్ వాటర్ యూజ్ చేసుకోండి, నార్మల్ వాటర్. మీవి కొంచెం వాటర్, ఉప్పు నీళ్ళు కొంచెం రఫ్ గా ఉంటాయి అనుకుంటే, హార్డ్ గా ఉంటాయి అనుకుంటే అప్పుడు మీరు కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు కలుపుకోండి. ఎప్పుడైనా సరే నీటిని గనక వేడి చేస్తే దాని హార్డ్నెస్ తగ్గుతుంది. ఓకేనా? సో కాబట్టి మీ వాటర్ గనక హార్డ్ గా ఉంటుంది అనుకుంటే దెన్ కొంచెం ఇచ్చేసుకోండి.